హలో 1 మినిట్ చెక్ చేద్దాము. ఓకే. హలో. ఓకే. క్వాలిటీ తగ్గిద్దాం. ఓ, 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 ఓ. జస్ట్ ఒక 2 మినిట్స్ అనమాట. వెయిట్ చేద్దాం. వచ్చే వాళ్ళు ఉంటే వస్తారు. మ్యాక్సిమం ఎవరు రారు. స్టిల్ వెయిట్ చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే పెన్, పిక్ పెన్ నేను మూవ్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది, తర్వాత ఇక్కడ మూమెంట్ వస్తుంది. హాయ్ డాడీ. ఓకే గైస్, టైం ఇంకా 2 మినిట్స్ ఉంది. 2 మినిట్స్ అయ్యాక మనం స్టార్ట్ చేద్దాం. ఓకే నా క్లాస్. సో మనం అంతవరకు మనం లాస్ట్ క్లాస్లో ఎక్కడి వరకు డిస్కస్ చేసాము అంటే, మనం లాస్ట్ వీడియోలో రివర్సింగ్ అండ్ అరే చెక్ చేసాము. సేమ్ అదే రికర్షన్ యూస్ చేసుకొని మనము చెక్ ఒక స్ట్రింగ్ అనేది ప్యాలెండ్రోమా కాదా చెక్ చేయొచ్చు. మనం రికర్షన్ నేర్చుకుంటున్నాం కాబట్టి రికర్షన్ యూస్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? ఎలా చేయొచ్చు? ఇక్కడ ఆల్రెడీ మనం రివర్సింగ్ అండ్ అరే నేర్చుకున్నాం. స్ట్రింగ్ అంటే ఏంటి? అరే ఆఫ్ క్యారెక్టర్స్ కదా. సో క్యారెక్టర్స్ని రివర్స్ చేసి మనము ఆ, అక్కడ మనం వాయిడ్ అంటే ఏంటి ప్రింట్ చేసాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం గెట్ చేయాలి అనమాట. చెప్తాను అది ఎలాగో. ఈ వీడియోలో మనం అదే చేయబోతున్నాం అనమాట. ఓకేనా? సో ఇది మీడియం లెవెల్. ఓకే, లీడ్ కోడ్లో ఉంది. ఎస్, మనం అయితే లీడ్ కోడ్లోనే చేద్దాం ఇది. ఓకే. సో మీడియం లెవెల్ లీడ్ కోడ్ ప్రాబ్లం అనమాట. సో మనం చెక్ చేద్దాం, సాల్వ్ చేద్దాం. ఓకే. క్వశ్చన్ నీట్గా అర్థం చేసుకొని ఇదేంటిది డిఫాల్ట్. ఓకే. యూ గో దిస్ సైడ్. ఓకే. నో, యూ స్టే ఇన్ మిడిల్. యూ స్టే ఇన్ మిడిల్. ఓకే. నో, యూ స్టే దేర్ టాప్. యా, దిస్ ఇస్ బెటర్. ఓకే. వాచింగ్ 5. ఎవరు చూస్తున్నారు కొంచెం హాయ్ అని మెసేజ్ పెడతారా? లైక్ ఈరోజు లీడ్ కోడ్లో ఇది సాల్వ్ చేయబోతున్నాం, వ్యాలిడ్ నెంబర్ అని. మీరు కూడా లీడ్ కోడ్ ఓపెన్ చేసుకొని క్వశ్చన్ ముందర ప్లేస్ చేసుకోండి. మీరు జావా కోడర్ అయితే జావా జావా సెలెక్ట్ చేసుకోండి, పైథాన్ అయితే పైథాన్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాక మనం డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఓకేనా? సాల్వ్ చేయడానికి. ఓకే. అలాగే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1000కి చాలా దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం వెళ్ళిపోదాం అనమాట. ఓకే, ఇంకా టైం అయింది. సో వెళ్ళిపోదాం. సో థింక్ క్వశ్చన్ చదువుతాను చూడండి. ఫ్రేజ్ ఇస్ ఏ ఫ్రేజ్ ఇస్ ఏ palindrome ఇఫ్ ఆఫ్టర్ కన్వర్టింగ్ ఆల్ అప్పర్ కేస్ లెటర్స్ ఇంటూ లోయర్ కేస్ లెటర్స్. అంటే ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి ఏమని, అప్పర్ కేస్ లెటర్స్ అన్నిటిని ఫస్ట్ మనం లోయర్ కేస్లే కన్వర్ట్ చేయాలి. రిమూవింగ్ ఆల్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఆల్ఫా న్యూమరిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్ఫాబెట్స్, ఆల్ఫాబెట్స్ ఆల్ఫాబెట్స్ ఇంకా నంబర్స్ ప్లస్ నెంబర్స్ రెండు కలిపి ఆల్ఫా న్యూమరిక్ అంటాం. అంటే ఏంటి? ఏ టు జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ రెండింటిని ఆల్ఫాబెట్స్ అంటాం. 0 నుంచి 9 వరకు ఉండే డిజిట్స్ని లేదా నెంబర్స్ని మొత్తం కలిపి 26 ఒక 10 36ని మనం ఏమంటాము? ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటాం. సో అవి తప్ప ఏమున్నా సరే ఆల్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ కానివన్నిటిని
ఇట్ రీడ్స్ ద సేమ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. అంటే ఏంటి, మనకి ఇప్పుడు సపోజ్ వాడు హలో వరల్డ్ అని ఇచ్చాడు అనుకోండి, హలో వరల్డ్ అని ఇచ్చి ఇలా ఒక కాల్ని ఇచ్చారు అనుకోండి, మనం జస్ట్ HELLO WORLD మాత్రమే రీడ్ చేయాలన్నమాట. ఓకే, అదనమాట. గివెన్ ఏ స్ట్రింగ్ ఎస్ రిటర్న్ ట్రూ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పాలిండ్రోమ్ ఆర్ ఎల్స్ ఫాల్స్ అదర్వైజ్ అన్నాడు. ఇది యాక్చువల్లీ రికర్షన్, మనకి ఇచ్చిన క్వశ్చన్, ఐ మీన్ దీనికి ఆప్టిమల్ సొల్యూషన్ వచ్చి రికర్షన్ కాదు, బట్ స్టిల్ మనకి ఇందులో రికర్షన్లో ఇచ్చారు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నార్మల్గా సాల్వ్ చేద్దాం. ఓకే, నార్మల్గా సాల్వ్ చేద్దాం, నెక్స్ట్ రికర్షన్తో సాల్వ్ చేద్దాం. ఓకే, మనం మార్నింగ్ యూస్ చేస్తాం కదా రికర్షన్ అప్రోచ్, సేమ్ అదే యూస్ చేసి సాల్వ్ చేద్దాం. ఓకే, అలాగా 2 వేస్లో సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఓకే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూద్దాం ఏంటి. ఏ మ్యాన్ కామా ఏ ప్లాన్ ఏ క్యానల్ పనామా అని ఏదో ఇచ్చారనమాట. సో యాక్చువల్లీ దాన్ని మనం ఉన్న స్పేసెస్ అన్ని చేస్తే ఇలా వస్తుంది అనమాట. అది మనకి పాలిండ్రోమే అనమాట. ఓకేనా, సో ఏంటంటే ఫస్ట్ మొత్తం రిమూవ్ చేసి ముందు మనం ఇలా చేయాలి, ఇలా చేయగలగాలన్నమాట. ఓకే, ఇలా నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అన్ని తీసుకోవడం, తర్వాత రేస్ ఏ కార్ అని. ఓకే, చేయొచ్చు, ఇది చేయొచ్చు అనమాట. సో ఎలాగో చెప్తాను చూడండి. ఫస్ట్ది మీకు ఎలా చెప్పాలంటే, సి వాడు అడిగిన క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ ఉందన్నమాట. వాడు ఏం చేయాలో వాడే ఇచ్చాడు. కన్వర్టింగ్ ఆల్ ద అప్పర్ కేస్ లెటర్స్ ఇంటూ లోయర్ కేస్. అంటే ఏంటి, మన ఫస్ట్ టాస్క్ ఏంటి, కన్వర్ట్ చేయాలి ఆల్ అప్పర్ కేస్ లెటర్స్ని లోయర్ కేస్లే కన్వర్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ రిమూవింగ్ ఆల్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్, కన్వర్ట్ చేసి నాన్ న్యూమరిక్ క్యారెక్టర్స్ని రిమూవ్ చేయాలి. మరి క్యారెక్టర్స్ని రిమూవ్ చేయాలి. మనం ఏం చేద్దామంటే రెండు ఒకేసారి చేసేద్దాం. అంటే ఏంటి, ఒక లూప్ లాగా రన్ చేసి వాడు ఇప్పుడు ఇచ్చిన ఈ ఉంది కదా, ఈ ఏ ఫ్రేజ్ అయితే ఏమైతే ఉందో ఒక్కొక్కటి రీడ్ చేద్దాం. అది అప్పర్ లెటర్ అనుకోండి, అప్పర్ కేస్ లెటర్ అనుకోండి, లోయర్ కేస్లోకి మారుద్దాం. ఓకే, లేదు నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ అంటే డైరెక్ట్ ఏమంటారు రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటూ వద్దాం, స్ట్రింగ్ టైప్ వేరియబుల్. ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే స్ట్రింగ్స్లో 2 రకాలు ఉంటాయి. ఓకేనా, సో ఇది టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. టోటల్గా త్రీ టైప్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రింగ్, నార్మల్ స్ట్రింగ్, ఇంకోటి స్ట్రింగ్ బిల్డర్. ఓకే, స్ట్రింగ్ బిల్డర్, ఇంకొకటి స్ట్రింగ్ బఫర్. ఓకే, ఈ మూడింటికి ఉండే డిఫరెన్స్ ఏంటంటే స్ట్రింగ్ బిల్డర్ అనేది మీరు నార్మల్గా యూస్ కేసెస్లో వాడతారనమాట. ఏంటి, ఒకసారి ఒక నేమ్ని డిఫైన్ చేశాక దాన్ని ఎక్కువ మార్చరు అనుకోండి. అంటే ఇప్పుడు ఏంటి, సి ఎక్కువ చేంజెస్ జరగవు అనమాట. అంటే ఇప్పుడు ఏంటి, మనం ఒక్కసారి జశ్వంత్ అని నేను ఇప్పుడు స్ట్రింగ్ వడ్డించానంటే నాకు అందులో చేంజెస్ చేయను అనమాట. బట్ స్ట్రింగ్ బిల్డర్ ఏంటంటే నేమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఎలా చెప్పాలి, స్ట్రింగ్ లోపల చేంజెస్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో అలాంటి వాటిని స్ట్రింగ్ బిల్డర్ అంటాం. స్ట్రింగ్ బఫర్ అంటే ఏంటంటే సింక్రనైజేషన్కి యూస్ చేస్తారు. ఇది సింక్రనైజేషన్ అనేది మనకి ఏమంటే థ్రెడ్స్ కాన్సెప్ట్లో వస్తుంది. సో అలా ఉన్నప్పుడు యూస్ చేస్తాం ఇది. సో ఇదేం మీకు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కానీ స్ట్రింగ్లో ఉండే క్యారెక్టర్స్ని గెట్ చేయడం కానీ, ఓకేనా, లేకంటే ఈ క్యారెక్టర్ని మార్చడం కానీ, లేదంటే స్ట్రింగ్కి పక్కన యాడ్ చేయడం కానీ. ఇప్పుడు ఫస్ట్ నేను ఆధార్ కార్డులో జశ్వంత్ అని ఇచ్చాను పేరు, తర్వాత నేను లేదు నా పేరు జశ్వంత్ కుమార్ అన్నాను. ఓకేనా, దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి యాడ్ చేశాను, ఇంకోటి యాడ్ చేయాలి రెడ్డి యాడ్ చేయాలన్నాను, అంటే జశ్వంత్ కుమార్ రెడ్డి అని. స్ట్రింగ్ ఏం చేస్తుంది అంటే ప్రతిసారి కొత్తగా క్రియేట్ చేస్తుంది. అంటే ఏంటి, స్ట్రింగ్ వర్క్ ఏంటంటే, ఇప్పుడు స్ట్రింగ్ అనేది ఎలా వర్క్ అవుతాయో చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్ నా పేరుని జశ్వంత్ అని స్ట్రింగ్లో పెట్టాను అనుకో. ఓకే, ఓకేనా, తర్వాత నేను మళ్ళీ కుమార్ అని యాడ్ చేయాలి. అదేం చేస్తుంది తెలుసా, పక్కన కుమార్ అని రాయకుండా మొత్తం మెమరీ ఎరేస్ చేసి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేస్తుంది. ఏమని, జశ్వంత్ కుమార్ అని. నేను మళ్ళీ రెడ్డి యాడ్ చేయాలనుకున్నాను అనుకో, మళ్ళీ మొత్తం ఎరేస్ చేసి, ఓకే, మొత్తం ఎరేస్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తుంది జశ్వంత్ కుమార్ రెడ్డి అని. అలా జరుగుతుంది అనమాట. స్ట్రింగ్లో వర్క్ అయ్యేది అలా అనమాట. ఏంటి, నువ్వు ఏం చేంజ్ చేసినా మళ్ళీ కొత్తగా క్రియేట్ అవుతుంది. అంటే కొత్త ప్రోడక్ట్, ఉన్నదాన్ని చెత్త కుప్పలో పడేసి కొత్తది తెచ్చుకుంటున్నట్టు ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయదు.
కొత్తగా తెచ్చుకుంటారు. దీనివల్ల ఏంటి రిసోర్సెస్ ఇంకా టైం వేస్ట్ అవుతుంది అనమాట. బట్ స్ట్రింగ్ బిల్డర్ అలా కాదు, నువ్వు ఏదైతే ఇచ్చావో దాన్నే చేంజ్ చేస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ నువ్వు ఇప్పుడు జశ్వంత్ అని ఉంటే నువ్వు జశ్వంత్ కుమార్ అని రాయాలనుకుంటే జశ్వంత్ కుమార్ అని రాస్తుంది. ఓకే, నా కుమారే కరెక్ట్. ఇక్కడ మనం జశ్వంత్ బదులు కిరణ్ అని ఉండాలనుకున్నాం అనుకో, ఏం చేస్తుంది, కిరణ్ ని ఐ మీన్ జశ్వంత్ రబ్ చేసి అక్కడ కిరణ్ రాస్తుంది. అర్థమైందా? సో ఇదేం చేస్తుంది, ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ ని డెవలప్ చేస్తుంది, ఏదో దాని మీద చేంజెస్ చేస్తుంది. స్ట్రింగ్ అనేది ఏంటంటే కంప్లీట్ గా చేస్తుంది. దీన్నే మనము ఆ, ఏదో అంటారు అబ్బా, ఉమ్, ఏదో అంటారు అబ్బా దాన్ని, ఆ వర్డ్ రావట్లే నాకు. ఎవిటబుల్ ఇన్ఎవిటబుల్ ఏదో వస్తుంది, ఎవిటబుల్ ఏదో అంటారు. వెయిట్, చాట్ జీపీటీని అడుగుదాం. ఓకేనా, డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ కమా స్ట్రింగ్ బిల్డర్ కమా స్ట్రింగ్ బఫర్. మనకి ఇప్పుడు ఏంటంటే డిఫరెన్స్ కనపడుతుంది. జావా స్ట్రింగ్ బిల్డర్ స్ట్రింగ్ బఫర్ కి ఉండే ఏంటంటే మ్యానిపులేటింగ్ హ్యాండిల్స్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, మ్యూటబుల్. ఓకే, మ్యూటబుల్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఒక్కసారి క్రియేట్ అయితే దాన్ని చేంజ్ చేయలేము అనమాట. అంటే ఏంటి, ఏదో కొత్తగా తెచ్చుకోవాలి, దాన్ని మ్యానిపులేట్ చేయాలంటే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. అది థ్రెడ్ సేఫ్. ఓకే, పర్ఫార్మెన్స్ వచ్చి స్లోగా ఉంటుంది. ఓకే, స్లోవర్ ఫర్ రిపీటెడ్ మోడిఫికేషన్స్. అంటే మనం ఏంటి మళ్ళీ చేంజెస్ చేస్తుంటే అది చాలా స్లోగా ఉంటుంది. ఎప్పుడు యూస్ చేయాలి స్ట్రింగ్ అనేది, స్ట్రింగ్ ని చేంజ్ చేయకుండా ఉంటే, అంటే ఏంటి స్ట్రింగ్ ని ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటే అప్పుడు స్ట్రింగ్ యూస్ చేయాలి. స్ట్రింగ్ బిల్డర్ ఎప్పుడు అంటే మనం ఎక్కువసార్లు చేంజెస్ చేస్తుండేటప్పుడు యూస్ చేస్తాం. ఇది థ్రెడ్ సేఫ్ కాదు. ఓకే, ఇంకా ఇది పర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఉంటుంది. ఓకేనా, స్ట్రింగ్ బఫర్తో పోల్చుకుంటే ఇది పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట, స్పీడ్ ఉంటుంది. స్ట్రింగ్ బఫర్ ఏంటంటే ఇది థ్రెడ్ సేఫ్, మ్యూటబులే. ఓకే, అంటే లైక్ స్ట్రింగ్ బఫర్ లాగా, ఐ మీన్ స్ట్రింగ్ బిల్డర్ లాగా ఇది కూడా చేంజ్ అవ్వగలదు అనమాట. అంటే ఏంటి, మ్యానిపులేట్ చేయగలుగుతాం. ఇంకా అది థ్రెడ్ సేఫ్, పర్ఫార్మెన్స్ ఏంటంటే స్లోవర్ ఉంటుంది, ఎందుకంటే ఇది సింక్రనైజేషన్ ని హ్యాండిల్ చేస్తుంది కాబట్టి. ఇది ఎప్పుడంటే మల్టీ థ్రెడ్ ఎన్విరాన్మెంట్ లో యూస్ చేస్తాం. చెప్పే కదా థ్రెడ్స్ అనేది ఉంటుందని, సో అలాంటప్పుడు యూస్ చేస్తాం. ఓకేనా, సో ఇదిగోండి చిన్నది, ఇది ఇది ఒక్కటి నేర్చుకుంటే మీకు 3 ఒక డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట. సో ఇంకా మనం వెళ్ళిపోదాం. అంటే ఎందుకు నేను స్ట్రింగ్ బిల్డర్ వాడుతున్నాను, ఇక్కడ మనం చేంజెస్ చేయాలంటే రివర్స్ చేయాలి కదా, ఇన్ ప్లేస్ రివర్స్ చేస్తున్నామా లేదా అనేది చూడాలి. వాడు క్వశ్చన్ లో మనకి హింట్స్ ఇస్తాడు అనమాట, కండిషన్స్. ఓకే, టాపిక్స్ హింట్స్ ఏమీ లేదు. సో ఎలాగా ఆన్ ప్లేస్ చేయొచ్చా, అంటే స్ట్రింగ్ బిల్డర్ ని మనం ఈజ్ స్ట్రింగ్ కమా స్ట్రింగ్ బిల్డర్ అండ్ స్ట్రింగ్ బఫర్ ప్రజెంట్ ఇన్ పైథాన్. అసలు పైథాన్లో ఉన్నాయో లేదో తెలియాలి ఫస్ట్. ఇన్ పైథాన్ ద ఎగ్జాక్ట్ ఈవెంట్ ఆఫ్ జావా స్ట్రింగ్ బిల్డర్ అండ్ స్ట్రింగ్ బఫర్ డు నాట్ ఎగ్జిస్ట్. అంటే ఈ మూడు పైథాన్లో లేవన్నమాట. బట్ పైథాన్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ స్ట్రింగ్స్ ఎఫిషియంట్. ఏంటి పైథాన్లో ఏమన్నా అంటే స్ట్రింగ్ ఉంది, ఎస్టీఆర్ అంటారు అనమాట. అది ఇమ్యూటబుల్, అంటే చేంజ్ చేయలేము, అంటే మామూలు స్ట్రింగ్ లాగా అనమాట. ఓకే, పర్ఫార్మెన్స్ లో కన్కాటినేషన్స్. ఓకే, ఎందుకంటే అది కొత్తది క్రియేట్ చేస్తుంది. ఎఫిషియెంట్ గా మ్యూటబుల్ గా ఉండే స్ట్రింగ్ ఏంటంటే స్ట్రింగ్ బిల్డర్. సో పైథాన్ లో స్ట్రింగ్ బిల్డర్ లేదు, బట్ మనం ఏంటంటే లిస్ట్ జాయిన్ యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే మనం ఏంటిది, పార్ట్స్ అప్ హలో పార్ట్స్. ఓకే, ఒక లిస్ట్ తీసుకొని లిస్ట్ లోపల స్ట్రింగ్ స్టోర్ చేసి దాన్ని జాయిన్ యూస్ చేసి యాడ్ చేయడం అనమాట. ఓకే, అంటే ఏంటి, స్ట్రింగ్ బఫర్ లెక్క మనం ఇక్కడ ఏంటి లిస్ట్ అనేది యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ స్ట్రింగ్ బఫర్ కి సిమిలర్ గా స్ట్రింగ్ ఐ1 ఉందన్నమాట. ఓకే, సో మొత్తం 3 ఉన్నాయి. ఏంటి, మామూలు స్ట్రింగ్ కి ఎస్టీఆర్, స్ట్రింగ్ బిల్డర్కి ఏమో లిస్ట్ ఇంకా జాయిన్ యూస్ చేస్తాము. మామూలుగా థ్రెడ్ సేఫ్ కోసం లేదా స్ట్రింగ్ బఫర్ కోసం ఏంటంటే ఐఓ డాట్ స్ట్రింగ్ ఐఓ అనేది యూస్ చేస్తాం అనమాట. ఓకే, పైథాన్లో ఇది, జావాలో ఇవి అనమాట. ఓకే ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, మొత్తం కన్వర్ట్ చేయాలి. సో లోయర్ కేస్లే కన్వర్ట్ చేయడానికి మనం ఇన్బిల్ట్ వాడచ్చు, లేదా మనమే కోడ్ రాయొచ్చు. ఓకే, సో మనం ఏం చేద్దాం అంటే మనమే కోడ్ రాద్దాం. ఓకేనా,
కన్వర్ట్ చేయడానికి ఉన్నదాన్ని మనమే కోడ్ రాద్దాం. కన్వర్ట్ చేయడానికి ప్లస్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ని కూడా రిమూవ్ చేయడానికి ఒకటే గోల్ అనమాట. ఓకే, అది ఎలాగో చెప్తాను. ఒక సపరేట్ ఫంక్షన్ తీసుకుంటాం. ఆ ఫంక్షన్ వచ్చి ఏం చేస్తుంది అంటే మనకి ఆ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. స్ట్రింగ్ని కాదు, స్ట్రింగ్ బిల్డర్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే మనము మ్యానిపులేషన్ చేస్తుంటాం కాబట్టి. సో స్ట్రింగ్ బిల్డర్, BUILDR, స్ట్రింగ్ బిల్డర్. ఓకే, 1 minute. ఓకే, వీల్ కంటిన్యూ. ఓకేనా, మనం ఇప్పుడు ఏంటి స్ట్రింగ్ బిల్డర్ అనుకున్నాం కదా. సో స్ట్రింగ్ బిల్డర్ తీసుకుంటాం. స్ట్రింగ్ బిల్డర్ దాని యొక్క నేమ్ ఏంటి, స్ట్రింగ్. సో మనం ఎస్ ఎస్ ఆల్రెడీ వాడేశారు కాబట్టి మనము సరే మనం ఏం చేద్దాం అంటే ST అని పెట్టుకుందాం. ST వద్దు, ఏం పెడదాం అబ్బా, సెంటెన్స్ కాబట్టి SEN అని పెడదాం. సెంటెన్స్ కాబట్టి సెన్ అని ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్. ఓకే ఓకే, మనం ఒక కొత్త స్ట్రింగ్ బిల్డర్ అయితే క్రియేట్ చేసాము. తర్వాత ఏం చేయాలి, ఆ స్ట్రింగ్ బిల్డర్లోకి మనం పంపించే వాల్యూ ఇక్కడ నుంచి కాదు, మనం ఇక్కడ క్రియేట్ చేయకూడదు. ఒకటి ఎంటీ అనేది మనము ఫంక్షన్ నుంచి సెండ్ చేయాలి. సో ఆ ఫంక్షన్ ఏమి ఇద్దామంటే మనం ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ని రిమూవ్ చేస్తున్నాం, ప్లస్ మనం ఏం చేస్తున్నాం, లోయర్ కేసులోకి మారుస్తున్నాం కాబట్టి లో ఆల్ఫా న్యూమరిక్ అని పెడుతున్నాం. న్యూమరిక్ అనేది ఆ ఫంక్షన్ నేమ్. అది ఒక టైప్ ఆఫ్ స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ఒక ఫంక్షన్ రాస్తా, పబ్లిక్ స్టాటిక్. ఓకే, లో అది రిటర్న్ టైప్ ఏంటి, స్ట్రింగ్ బిల్డర్. STR అయింది, స్ట్రింగ్ బిల్డర్ టైప్ని రిటర్న్ చేస్తుంది. దాని యొక్క నేమ్ ఏంటి, లో ఆల్ఫా న్యూమరిక్. ఓకేనా, లో ఆల్ఫా న్యూమరిక్. ఓకే, ఆ టైప్ ఆఫ్ స్ట్రింగ్ పారామీటర్ ఏంటి, స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ని మనం ఎస్ అనేది తీసుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క యూజ్ ఏంటి, మనం ఏంటంటే ఫంక్షన్స్ కింద డివైడ్ చేసుకున్నాం. అనుకున్న వర్క్ని మనం డివైడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడికి పోయిన తర్వాత ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం. ఓకే, అంటే మనం చెక్ చేసుకోవడానికి అది కరెక్టే కాదని. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln SEN రిటర్న్ ట్రూ. ఎందుకంటే ఇది బులియన్ టైప్ కాబట్టి మనం ఏదో ఒకటి రిటర్న్ చేయాలి కాబట్టి ట్రూ అని రిటర్న్ చేసా. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, కన్వర్ట్ చేయాలి. అంటే ఏంటి, మనం అప్పర్ కేసు ఉండే వాటిని అన్నింటినీ లోయర్ కేసు. సో ఫస్ట్ మనం చెక్ చేయాలి అది అప్పర్ కేసు ఉందా, లోయర్ కేసు ఉందా, లేదా నాన్ ఆల్ఫా న్యూమరిక్ అని. సో మనం ఏం చేద్దామంటే ASCII వాల్యూస్ న్యూస్. ఓకే, సో ఫస్ట్ మన ASCII వాల్యూస్ తీసుకుందాం. ఓకే, సో చూద్దాం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. క్యాపిటల్ ఏ అంటే ఏంటి, మనం ఇప్పుడు క్యాపిటల్ నెంబర్స్ తీసుకుంటే క్యాపిటల్ ఏ అనేది 65 నుంచి 90 వరకు. అంటే ఏంటి, 65 నుంచి 90 వరకు. ఓకే, రాసుకుందాం ఇక్కడ మన దగ్గర ఎట్టా ఉంది కాబట్టి 65 to 90 అనేది A to Z, అదే క్యాపిటల్ A to క్యాపిటల్ Z. ఓకే, నెక్స్ట్ 0 నుంచి ఇదేంటిది ఏం లేదు. ఓకే, 0 నుంచి 9 వరకు. ఓకే, క్యాపిటల్ ఏ అనేది 65, క్యాపిటల్ Z అనేది 90. ఓకే, స్మాల్ ఏ అనేది 97, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ అనేది 97 నుండి 122 వరకు. ఓకే, నెక్స్ట్ నెంబర్స్ చూసుకుంటే మనం 0 అనేది 48. సో 0 నుంచి 9 వరకు ఏంటంటే 48 నుండి 57 వరకు. సో ఇవి తప్ప, ఈ క్యారెక్టర్స్ తప్ప, ఈ రేంజ్లో కాకుండా ఇంకా ఎలా అక్కడ ఉన్నా సరే అది ఏంటది, నాన్ ఆల్ఫా న్యూమరిక్. సో నాన్ ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏం చేయాలి, రిమూవ్ చేసేయాలి. అంటే అది ఏంటి, స్ట్రింగ్లో యాడ్ అవ్వకూడదు.
సో మనం ఏం చేయాలంటే ఇది గుర్తుపెట్టుకుందాం. సో ఇఫ్ ఒక వాల్యూ అనేది మనం ఫస్ట్ ఏం చేయాలి, వాల్యూ అంటే అది గెట్ చేయాలి కదా. సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఎస్లో ఉండే వాల్యూస్ అన్నింటిని ఒక్కొక్కటి గెట్ చేసుకుంటూ రావాలి. అంటే మనకు అప్పుడు ఏం చేయాలి, లెంత్ తెలియాలి, స్ట్రింగ్ లెంత్. అంటే ఏంటి, ఫస్ట్ వాడు ఇచ్చిన దాని యొక్క లెంత్ ఎంత, అంటే ఏంటి వాడు ఇచ్చిన ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో దాని లెంత్ ఎంతో తెలుసుకోవాలి. ఓకే, సో మనము ఇచ్చాడు కదా ఈ వాల్యూ పెద్దది అనేది, దాని యొక్క స్ట్రింగ్ లెంత్ని డైరెక్ట్ కనుక్కోవడానికి ఒక మెథడ్ ఉంది. అంటే ఏంటి, దీని లెంత్ని మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇంట్ లెంత్ ఈక్వల్ టు ఏం చేయాలి, 3 మెంబర్స్ వాచింగ్. ఓకే, సో లెంత్ అంటే మనం ఏం చేయాలి, లెంత్ తీసుకోవాలంటే ఏంటి, మనకి లెంత్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. సో ఇంట్ లెంత్ ఈక్వల్ టు ఎస్ డాట్ లెంత్, LENGTH లెంత్. ఓకే, సో ఇంట్ లెంత్ అంటే ఐ మీన్ లెంత్ అనే వేరియబుల్లోకి ఈ ఎస్ డాట్ లెంత్ అంటే ఏంటి, ఈ ఎస్ అనే ఒక వేరియబుల్ నుంచి ఈ లెంత్ అంతా 1 2 3 4 5 6 ఎంతైతే ఎన్ని క్యారెక్టర్ అయితే ఉన్నాయో ఆ క్యారెక్టర్ లెంత్ నెంబర్ అనేది ఇక్కడికి వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక లూప్ రన్ చేయాలి, ఫర్ లూప్ అనమాట. ఫర్ ఇంట్ ఐ అనేది 0 నుంచి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సారీ లెస్ దాన్ అనమాట, లెస్ దాన్ లెంత్ లెన్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, ప్రతిసారి ఏం చేయాలంటే మనం క్యారెక్టర్ గెట్ చేయాలి. క్యారెక్టర్ అంటే ఏంటి, అక్కడ ఉన్న ఒక సింగిల్ క్యారెక్టర్, ఇది ఏ అనేది ఒక క్యారెక్టర్, ఎం అనేది ఒక క్యారెక్టర్, ఏ అనేది ఒక క్యారెక్టర్ అనమాట. ఓకే, ఆల్ఫాబెట్ కానీ లేకంటే ఏదైనా సరే మనం దాని ఒక క్యారెక్టర్ అంటాం. సో క్యార్ సి అంటే వేరియబుల్ సి అనమాట. సి అనే వేరియబుల్ లోపల స్టోర్ చేసుకుంటున్నాం. క్యార్ సి ఈక్వల్ టు ఎస్ డాట్ క్యార్ అట్ ఐ. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు వీటికి నెంబరింగ్ ఉంటుంది అనమాట స్ట్రింగ్లో. ఇది 0 అని, ఇది 1 అని, ఇది 2 అని, ఇది 3 అని, 4 అని, 5 అని, 6 అని, 7 8 9 అలా ఒక నెంబరింగ్ అని ఉంటుంది ఈచ్కి. ఆ నెంబర్ అనేది ఎంతవరకు ఉంటుంది, ఆ లెంత్ వరకు. అంటే ఎన్ని అయితే ఉన్నాయి క్యారెక్టర్లో అన్ని లెంత్ అన్నిటికీ ఒక లెంత్ ఐ మీన్ ఒక నెంబరింగ్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ. ఇలాగా ఇది 0 1 2 3 4 5 6 7 8 9 అలా లాస్ట్ వరకు ఒక నెంబరింగ్ అనేది ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఆ నెంబరింగ్ వైస్ ఒక్కొక్కటి గెట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇది ఏ గెట్ చేస్తాం, ఇది కానీ మొత్తం 3 కేసులు ఉంటాయి. ఏంటి, అప్పర్ కేస్ అయితే ఐ మీన్ ఏంటి, బిగ్గర్ నెంబర్ అయితే అంటే క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అయితే స్మాల్ ఏ కన్వర్ట్ చేసి యాడ్ చేసుకుంటాం మన యొక్క స్ట్రింగ్ బిల్డర్లోకి, కొత్త స్ట్రింగ్ బిల్డర్లోకి. లేదు అది స్మాల్ నెంబర్ అనుకో, అంటే ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ అనుకో, డైరెక్ట్ యాడ్ చేస్తాం. నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ అంటే ఏం చేయాలి, రిమూవ్ చేసేయాలి. ఓకే, సో ఇది 3 కేసెస్ అనమాట. మనకి 3 కేసెస్కి 3 కండిషన్స్ ఉంటాయి, ఇఫ్ కండిషన్స్ అని. ఓకే, సో ఇఫ్ అది క్యాపిటల్ నెంబర్ అయితే, అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి 65 నుంచి 90 మధ్యలో ఉంటాయి. ఇఫ్ సి అనేది కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే, ఏ క్యాపిటల్ ఏ ఉండి, అంటే ఏ కంటే ఎక్కువ ఉండాలి. ఏ కంటే ఎక్కువ ఉంటే మీనింగ్ ఏంటి, అసలు ఏ వాల్యూ ఎంత, క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత అంటే 65 90 అనుకో. ఓకే, 65 ఇందాక చూపించే కదా 65 అనమాట. 65 కంటే ఎక్కువ ఉంటే, ఓకే, 65 కంటే ఎక్కువ ఉన్నా అండ్ సి అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్ ఉన్నా కూడా, ఓకే, అది ఏది అవుతుంది, అది అప్పర్ కేస్ అవుతారు. అప్పర్ కేస్ అయితే ఏం చేయాలి, లోయర్ కేస్ని మనం తీసుకోవాలన్నమాట. ఓకే, అంటే ఏంటి, అప్పుడు మనం ఏం చేయాలి, ఏలోంచి 65ని నువ్వు అప్పర్ కేస్ చేయాలంటే ఎంత యాడ్ చేయాలి, 65 నుంచి 75 ఐ మీన్ 65ని 97 చేయాలంటే ఎంత యాడ్ చేయాలి, డిఫరెన్స్ ఎంత, 2 7 మైనస్ 5 2 9 మైనస్ 6 32. ఓకేనా, సో మనం కానీ ఇప్పుడు 32 యాడ్ చేసామంటే అప్పుడు అది ఏమవుతుంది, క్యాపిటల్ లెటర్ నుంచి కాస్త స్మాల్ లెటర్ అవుతుంది. సో మనకున్న క్యారెక్టర్ని మనము 32 యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేసి దాన్ని మనం ఆ స్ట్రింగ్కి యాడ్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఒక కొత్త స్ట్రింగ్ బిల్డర్ని క్రియేట్ చేస్తాం. అదేంటది, స్ట్రింగ్, ఓకే, బిల్డర్
సెన్ ఈక్వల్ టు ఇక్కడ ఒక సెన్ ఉంది, ఇక్కడ ఒక సెన్ ఉంది. ఇది ఈ ఫంక్షన్కి మాత్రమే స్కోప్ అనమాట. ఇది ఈ ఫంక్షన్లో మాత్రమే ఉంటుంది. ఈ ఫంక్షన్ బయట సెన్ అనేది ఉండదు అనమాట. ఓకే, సెన్ అంటే సెంటెన్స్ అని. ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్. ఓకే ఓకే, డన్. సో మనం ఇప్పుడు స్ట్రింగ్ బిల్డర్ని క్రియేట్ చేసాం. అందులోకి ఏం చేయాలంటే మనం యాడ్ చేయాలి. అంటే ఏంటి, సెన్కి యాడ్ అవ్వాలంటే అపెండ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సెన్ డాట్ అపెండ్. అపెండ్ అనే ఒక ఫంక్షన్ యూస్ చేసి మనం యాడ్ చేయొచ్చు. సెన్ డాట్ అపెండ్ ఏం అపెండ్ చేయాలి, సి. ఓకే, క్యారెక్టర్ సిలోంచి -32. ఓకే, సిలోంచి -32 చేసి యాడ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, ఏంటి ఇఫ్ అది కానీ క్యాపిటల్ లెటర్ అయితే. నెక్స్ట్ ఏంటి, అది కానీ సపోజ్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ అయితే. ఓకే, నాన్ ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏంటి, స్మాల్ లెటర్స్ కాదు, అలా అని నెంబర్స్ కూడా కాదనమాట. సో ఎల్స్ ఇఫ్. ఓకే, ఒకవేళ అయితే అంటే ఏంటి, ఆల్ఫా న్యూమరిక్ అయితే ఏం చేయాలి, 97 నుంచి 122 మధ్యలో ఉంటాయి. ఇఫ్ మనం కావాలంటే ఇలాగే డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఇఫ్ సి అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఏ ఉండి, ఓకే, అండ్ సి అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్, ఐ మీన్ స్మాల్ జెడ్ ఉంటే. ఇది క్యాపిటల్ జెడ్డే కదా, యా ఓకే, క్యాపిటల్ జెడ్ ఉంటే. ఓకే, ఆర్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది చెక్ చేయాలి. దీంతో పాటు ఆర్ ఓకే, సి అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండి, అండ్ సి అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అయితే. అంటే ఏంటి, సి అనేది 0కి 9కి మధ్యలో ఉంటే 1 కానీ, అంటే 0 కానీ 1 కానీ 2 కానీ ఏదన్నా ఉండనండి, అది ఆల్ఫా న్యూమరిక్ అవుతుంది. సో ఆల్ఫా న్యూమరిక్ కాబట్టి ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. సెన్ డాట్ అపెండ్. ఓకే, అపెండ్ ఆల్ఫా న్యూమరిక్ కాబట్టి యాడ్ చేయాలి. అంటే ఏంటి, అపెండ్ సి డైరెక్ట్గానే యాడ్ చేస్తాం. లేకపోతే ఏం లేదు. సో లేకపోతే వదిలేద్దాం అంతే. ఓకే, అది అపెండ్ అవ్వదు. సో ఫైనల్గా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే సెన్ని రిటర్న్ చేయాలి. రిటర్న్ సెన్. ఓకే, అది ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఐ మీన్ ప్రింట్ చేస్తాం సెన్ని. ఓకే, సో నాకు తెలిసి ఇదే అనమాట. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఏదైనా నేను మెథడ్ నేమ్ ఎర్రర్ రాసింటాను, లేకంటే ఏదో ఒకటి ఎర్రర్ వస్తుంది. మనం దాన్ని రెక్టిఫై చేయాలన్నమాట. రెక్టిఫై చేయడంలోనే మన టాలెంట్ ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ చూసామంటే ఆర్ఏసిఈ. మనకు కావాల్సిన టాస్క్ ఏందో లేదు చూద్దాం ఫస్ట్. ఇక్కడ చూడండి, ప్రింట్ అయింది ఏమైందంటే 33. ఏ స్పేస్ ప్రింట్ అవ్వలేదు, 33 ప్రింట్ అయింది. ఎంఏఎన్ మ్యాన్. ఓకే, మ్యాన్ ఏ. ఓకే, ఏ పి పి. ఓకే, ఫస్ట్ ప్రింట్ అయిందో లేదు. ఏ ప్లేస్లో 33 వచ్చేసింది. అంటే క్యాపిటల్ ఉన్న వాటిని మాత్రం కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయట. క్యాపిటల్ ఉంటే 33 వస్తుంది. ఓకే, ప్లస్ చేయాలి, మైనస్ కాదు, ప్లస్ చేయాలి. ఓకే, +32 మనం ప్లస్ చేయాలి. ఓకే, 97 అంటే ఏంటి, నెంబర్ వస్తుంది కానీ మనకు కావాల్సిన నెంబర్ కాదు, ఇది క్యారెక్టర్గా మారాలి. అంటే ఏంటి, 92 క్యారెక్టర్ అంటే మీనింగ్ ఏంటి, 92 అంటే ఏ అని. అప్పుడు మనం +32 చేయకూడదు, చేయాలి, బట్ దీన్ని క్యారెక్టర్గా మార్చాలి. అంటే ఇప్పుడు మనం ఎలా క్యారెక్టర్ని టైప్ క్యాస్ట్ చేయాలి, క్యార్ అని. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ ఏం చేసామంటే మనం దాన్ని మళ్ళీ అంటే నెంబర్ ప్రింట్ అవుతుంది కాబట్టి మనం క్యారెక్టర్గా మారుస్తుంది. ఇక్కడ ఏమైంది, CHAR క్యార్. అప్ అండ్ క్లోజింగ్ ఉంది, సి క్లోజింగ్ ఇక్కడ ఉంది. సో ఎర్రర్ ఏముంది, ఎక్స్పెక్టెడ్ క్లాస్ క్యారెక్టర్ ఏదో ఎర్రర్ ఉంది ఇందులో. వెయిట్,
మనకు అర్థం కావట్లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే చాట్‌జీపీటీకి ఇద్దాం. అది ఎర్రర్ చెప్తది మనకి. ఇలా నేను ఏదో సింటాక్స్ ఎర్రర్ ఉంటది. మనం కన్వర్ట్ చేయడం కరెక్టే. సో దిస్ లుక్స్ లైక్ జావా కోడ్ కంటెక్స్ట్ యూ కన్వర్టింగ్ అప్ అండ్ అప్పర్ క్లాస్. ఓకే. ఓకే. క్యారెక్టర్ అనేది బాక్స్‌లో ఇవ్వకూడదు. మనం బయట ఇవ్వాలి. అంటే ఏంటి? క్యార్ అని ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఇది ఇలా వర్క్ అవుతదనమాట. ఓకే. పైథాన్‌లో అది. ఇందాక నేను చేసింది పైథాన్‌లో వర్క్ అవుతది. ఇది జావాది. అదే 2 లాంగ్వేజెస్ చేస్తే అదే ప్రాబ్లమ్ అన్నమాట. సో ఇప్పుడు కరెక్ట్ కన్వర్ట్ అయింది. సో మనం అనుకున్నట్టు చేసింది ఇది. ఎలాగా? క్యాపిటల్ ఏ ఉంటే స్మాల్ ఏ వచ్చింది. స్పేస్‌ని ప్రింట్ చేయట్లేదు, వదిలేసింది. ఎంని ప్రింట్ చేసింది. ఏని ప్రింట్ చేసింది. అంటే యాడ్ చేసింది. ఎన్‌ని ప్రింట్ చేసింది. ఎంప్టీ స్పేసెస్ ఉంటే వదిలేసింది. మళ్ళీ ఏ వస్తే ఏ ప్రింట్ చేసింది. ఎంప్టీ స్పేస్‌ని వదిలేసింది. పి అనేది ప్రింట్ అయింది. ఎల్, ఏ, ఎన్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ కాదు కాబట్టి ఈ 2 ఇగ్నోర్ అయింది. ఏ ఇగ్నోర్ అయిపోయింది. సిఏఎన్ఏఎల్. ఓకే. నెక్స్ట్ ఇది నాన్ ఆల్ఫా న్యూమరిక్ కాబట్టి వదిలేసింది. పిఏఎన్ఏఎంఏ. సో పిఏఎన్ఏఎంఏ. సో మనకు కావాల్సినట్టు నాన్ ఆల్ఫా న్యూమరిక్ అయితే అయ్యింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఈ స్ట్రింగ్ అనేది మనము ఏమంటారు పాలెండ్రోమా కాదా చెక్ చేస్తే సరిపోద్ది అనమాట. నౌ అంటే ఏంటి, మనం ఇప్పుడు కన్వర్ట్ చేసిన ఇది పాలెండ్రోమా కాదా చెక్ చేయాలి. ఓకే, చేద్దాం. సో మన ఇక్కడ వరకు అయిపోయింది. సో మన ఏంటి సెన్ అనే దాంట్లో మనకి కావాల్సిన వాల్యూ ఉందన్నమాట. సో ఈ ఫంక్షన్ అయిపోయింది, అంటే ఒక టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ ఏంటి, మనం చెక్ చేయాలి, అంటే రివర్స్ చేసి చెక్ చేయాలి. ఇప్పుడు మనకి స్ట్రింగ్ బిల్డర్ వచ్చింది కాబట్టి స్ట్రింగ్ బిల్డర్లో మనకు ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఏమని, మనం స్ట్రింగ్ బిల్డర్కి మెథడ్స్ ఉంటాయి అనమాట. మెథడ్స్ అంటే వాడు ఆల్రెడీ ముందే కోడ్ రాసి ఉంటాడు, అది మనకు తెలియాలి. స్ట్రింగ్ బిల్డర్ మెథడ్స్ అనమాట, అంటే మనకి మెథడ్స్ వస్తాయి. ఓకే. అపెండ్ ఆల్రెడీ యూస్ చేసాము. సో అపెండ్ అంటే మనం యాడ్ చేయడానికి ఉంటుంది. ఇన్సర్ట్ అంటే మనం ఎక్కడన్నా మధ్యలో ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట, స్పెసిఫిక్ లొకేషన్ అనమాట. ఏంటి, హలో వరల్డ్ దగ్గర మనం కామా యాడ్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా. సో నువ్వు ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. మనం ఏదైనా డిలీట్ చేయొచ్చు అంటే స్పెసిఫిక్ క్యారెక్టర్, మనం రీప్లేస్ చేయొచ్చు. ఒక ప్లేస్లో ఉండేదాన్ని తీసుకొచ్చి ఇంకో ప్లేస్లో పెట్టడం అనమాట. ఓ మన దగ్గర రివర్స్ కూడా ఉంది ఆప్షన్. సో మనం డైరెక్ట్ రివర్స్ చేద్దాం. ఓకే, రివర్స్ చేసి దాన్ని స్టోర్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే రివర్స్ చేద్దాం. ఓకే. సో స్ట్రింగ్ బిల్ అని రివర్స్ చేసామంటే అది స్టోర్ అయ్యేది కూడా మళ్ళీ రివర్స్ అనేది ఏ టైప్ క్యారెక్టర్ అనేది రివర్స్ విల్ రివర్స్ ఇట్ ఇన్ ప్లేస్ ఆర్ ఇట్ గివ్స్ న్యూ స్ట్రింగ్. అంటే అక్కడికక్కడే రివర్స్ చేస్తా, లేదంటే కొత్తగా క్రియేట్ చేస్తానని అడిగాను. ఇన్ ప్లేస్ అనమాట, అంటే అక్కడికక్కడే రివర్స్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కాపీ చేసుకోవాలంటే ఏంటి, సెన్ని. ఓకే, సెన్ అనేది రివర్స్ అయ్యాక కూడా సేమ్ ఉంటుందా లేదా అని చెక్ చేయాలి మనం. అంటే ఏంటి, సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్ట్రింగ్ బిల్డర్. ఓకే, స్ట్రింగ్ బిల్డర్ అది సెన్ కాబట్టి ఇది టెంప్ అనుకుందాం. ఒక టెంపరీ వేరియబుల్లో కొత్తగా ఆ సెన్ని స్టోర్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్. ఓకే. సో ఈ టెంప్లేకి మనం ఏం చేద్దాం అంటే యాడ్ చేస్తాం ఫస్ట్. టెంప్ డాట్ అపెండ్ సెన్. ఓకే, అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న సెన్ అనేది ఇక్కడ స్టోర్ అయ్యింది. సో మనకి సెన్ అనేది ఇప్పుడు ఎందులో ఉంది, వాల్యూ అనేది టెంప్లో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే సెన్ని రివర్స్ చేస్తాం. ఓకే, సెన్ డాట్ రివర్స్ చేస్తాం. ఓకే, రివర్స్ చేసాము. రివర్స్ చేసిన తర్వాత రెండింటిని చెక్ చేస్తాం ఈక్వలా కాదా అని. సో హౌ టు కంపేర్ టూ స్ట్రింగ్ బిల్డర్స్, కంపేర్ టూ స్ట్రింగ్ బిల్డర్స్. ఏదైనా మెథడ్ ఉందా, ఈక్వల్స్ టు వాడాలా లేకంటే ఎలా అని. ఓకే, డాట్ ఈక్వల్స్ అనేది వాడాలన్నమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే
టెంప్ ఇఫ్ టెంప్ డాట్ ఈక్వల్స్ అంటే ఏంటి, టెంపరీలో ఉన్న వాల్యూ ఇంకా సెన్లో ఉండే వాల్యూ సేమ్ అయితే మనం రిటర్న్ ట్రూ చేయాలి. ఓకే, లేకపోతే మీనింగ్ ఏంటి, రెండు డిఫరెంట్ కాబట్టి అది పాలిండ్రోమ్ కాదు. సో రిటర్న్ ఫాల్స్ అనమాట, రిటర్న్ ఫాల్స్. ఓకే, సో రన్. మనకేదో రాంగ్ అన్నట్టుంది, అవుట్పుట్ అనేది ఫాల్స్ వచ్చింది, బట్ ట్రూ అనేది ఆన్సర్. ఇక్కడ కూడా ఆన్సర్ అనేది ఫాల్స్ అనేది వచ్చేస్తుంది, ప్రతిసారి ఫాల్స్ వస్తుంది ఎందుకు. సో మనం ఏం చేద్దాం అంటే ఒకసారి ప్రింట్ చేద్దాం అవి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ సెన్. ఓకే, ఇదే కాపీ చేసి మనము మళ్ళీ టెంప్ తీసుకున్నాం. ఓకే, అంటే అసలు ఏ సెన్ వాల్యూ ఏంటి, ఓకే రెండు సెన్ ఉన్నాయి, సెన్ ఇంకోటి టెంప్. ఓకేనా, రెండు రన్ చేద్దాం. సో చూసారంటే ఆల్మోస్ట్ మొత్తం సేమ్ ఉంది. సో వై అది ఈక్వల్ కాదని చూపిస్తుంది. ఓకే, సేమ్ రెండు సేమ్ గానే ఉన్నాయి కదా, టెంప్ ఏముందో సెన్ కూడా అదే, ఐ మీన్ సెన్ ఏముందో టెంప్ కూడా అదే ఉంది. సో మనకి ఇప్పుడు రెండు ఈక్వలే కదా, ఎందుకు మనకి ఫాల్స్ వచ్చాయి. ఒక్కసారి ఇది కోడ్ని మనం చార్జీపీటీకి ఇచ్చి చెక్ చేద్దాం ఎందుకు రాంగ్ వచ్చిందో, మనం ఏమైనా మిస్టేక్ చేసామా. యువర్ బట్ దెర్ ఈస్ అ క్రిటికల్ మిస్టేకా. సో టూ డిఫరెంట్ స్ట్రింగ్ బిల్డర్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ ఈక్వల్స్ విచ్ ఆర్ డిస్కస్డ్ ఎర్లియర్, కంపేర్ రెఫరెన్సెస్ నాట్ కంటెంట్. సో యూ షుడ్ కంపేర్ కంటెంట్స్ లైక్, మనం వాటిని స్ట్రింగ్ లైక్ కన్వర్ట్ చేసి దాని తర్వాత కంపేర్ చేయాలి. ఓకే, ఎందుకంటే మనకి స్ట్రింగ్ బిల్డర్ అన్నప్పుడు ఆబ్జెక్ట్ రెఫరెన్స్ తీసుకుంటుంది. ఓకే, సో చెప్తాను చూడండి ఏంటంటే ఇక్కడ ఇవి కొత్త ఆబ్జెక్ట్స్ కాదనమాట, ఇది జస్ట్ ఆబ్జెక్ట్ రెఫరెన్సెస్ అనమాట, అందుకు ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ టెంప్ డాట్ ఫస్ట్ని టెంప్ని మనము స్ట్రింగ్ లైక్ మార్చాలి. సో టు స్ట్రింగ్ లైక్ మార్చి ఓకే, తర్వాత ఈక్వల్స్ టు అంటే చెక్ చేయాలి, ఏం చెక్ చేయాలి, సెండ్ డాట్ టు స్ట్రింగ్ కన్వర్ట్ చేసిన తర్వాత చెక్ చేయాలి. సో ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి రైట్ అయింది అనమాట, సో కరెక్ట్ అనమాట. సో మనం ఇప్పుడు ఏంటి, మనం సబ్మిట్ చేద్దాం. ఓకే, జావాలో కంప్లీట్ అయింది. ఓకే, 72% మెంబర్స్ని బీట్ చేసామన్నమాట. స్టిల్ మనం ఏదైనా ఆప్టిమైజ్ చేయొచ్చా అడుగుతాను, వెయిట్. సి అంతే, మనం కోడ్ రాసిన తర్వాత ఇలా చాట్ జీపీటీని అడగాల్సిందే, సజెస్ట్ మీ ఇంప్రూవ్మెంట్స్. ఓకే, your code is functionally correct and clean, but it can be made more efficient, readable and idiomatic. Here is ఏదో సజెషన్స్ ఇచ్చింది అనమాట. క్యారెక్టర్ డాట్ టు లోయర్ కేస్ అంటే మనకంటే లోయర్ కేస్ అని ఒకటి ఇన్బిల్ట్ క్యారెక్టర్ ఉందన్నమాట, సో దాంతో ఈజీగా చేయొచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్యార్ ప్లస్ 32 ఇట్ రీడ్స్ మోర్ అండ్ ఓకే, సో మనం ఇది యాడ్ చేయాలి. ఓకే, మన ఫంక్షన్ బదులు ఇది యాడ్ చేయమని చెప్పని అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే అది లెటర్ ఆర్ డిజిట్ అయితేనే యాడ్ చేసేటట్టు ఇదనమాట. సో ఈ రెండు కండిషన్స్ యాడ్ చేస్తే మనకు ఉండే ఫంక్షన్ అనేది ఇంకా ఈజీ అవుతుంది అనమాట. కరెక్టే కదా, కరెక్టే. సో మనం అది ఏమంటారు ఆ చేంజెస్ చేద్దాం. ఓకే, మన కోడ్ లోపల మనం చేంజెస్ చేద్దాం. ఓకే, మనం ఇక్కడ మనకైతే ఏమైతే సజెషన్స్ ఇచ్చిందో ఏమని, మనము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిల్టర్ ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏంటి, మనం ఇప్పుడు ఫిల్టర్ చేయాలి. అంటే ఎలాగా, జస్ట్ ఈ కండిషన్స్ యూస్ చేసి మనం కోడ్ రాయాలి. ఎలా అంటే చూడండి, ఇక్కడ స్ట్రింగ్ బిల్డర్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ని మనము ఫర్ ఈచ్ లూప్ యూస్ చేసి గెట్ చేస్తున్నాం. ఈ క్యారెక్టర్ అనేది లెటర్ డిజిట్, మేబీ అది మనది సేమ్ టైం కాంప్లెక్సిటీ, సో మనకేమంత డిఫరెన్స్ పడదని నా ఫీలింగ్. ఏం చేద్దామంటే ఈ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, సో మనది ఎంత
72% బీట్ చేసింది కదా స్కోరు. సో వెయిట్ చేయండి, ఇంకోసారి రన్ చేద్దాం. మేబీ స్కోర్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో స్టిల్ 72. ఇంకొకసారి ట్రై చేస్తాను. ఇంకా స్టిల్ 72 ఉందంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చాట్ జీపీటీ కోడ్ ఇద్దాం. ఓకే, సో ఆ చాట్ జీపీటీ కోడ్ని రన్ చేద్దాం. రెండు కంపేర్ చేస్తే ఏది బెటర్ పర్ఫామ్ అయితే అదే బెటర్ అనమాట. సి చాట్ జీపీటీ ఇచ్చిన కోడ్ జస్ట్ 47.15% మాత్రమే బీట్ చేసింది. అంటే దాని ప్రకారం ఏం తెలిసింది, మన కోడే వే మోర్ బెటర్ అనమాట. ఓకే, సి సో అంటే మన చాట్ జీపీటీ ఆల్వేస్ కరెక్ట్ అని కాదు, అది సజెషన్స్ ఇచ్చింది, కోడ్ని ఆప్టిమైజ్ చేసింది. ఏమని, మనకి చూడడానికి నీట్గా ఉండేటట్టు స్మాల్గా ఉండేటట్టు ఇచ్చింది. బట్ అది ఇచ్చిన కోడ్ ఆప్టిమైజ్డ్ కాదనమాట. సో మనం చేసింది ఆప్టిమైజ్డ్. ఓకే, సో ఇలా మీరు కంపేర్ చేసుకోవాలి. ఓకే, ఇది కాదు, ఇది మన రాసిన కోడ్ ఎంత వస్తుంది, ఐ మీన్ చాట్ జీపీటీ ఇచ్చింది 47.15%. మన కోడ్ అనేది చూడండి 72% కింద మెమరీలో కూడా మనది ఎఫిషియెంట్ ఉంది. స్టిల్ కానీ మనల్ని బీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు రాసిన కోడ్ ఇది అనమాట. సో మనం మనం ఆల్వేస్ మనం బెస్ట్ రాయాలని చెప్పి ఎక్కడ లేదనమాట. సో ఇట్స్ ఓకే. ఓకే, ఇట్స్ ఓకే. మనం సరిగ్గా చేయలేకపోతే ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. ఓకేనా, సో అదే అనమాట మ్యాటర్. ఓకే, మనం ఆల్వేస్ ఆప్టిమైజ్ చేయలేం కానీ ఏమంటారు, ఎస్ వీ డిడ్ బెస్ట్ ఇన్, ఏమంటారు, మనకైనంత వరకు మనం బెస్ట్ చేసాం. ఓకే, సో నేర్చుకుంటూ వెళ్తాం వెళ్ళే కొద్దీ. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ ఇదే కోడ్ని మనం పైథాన్లో రాద్దాం. ఓకే, పైథాన్లో. ఓకే, మనం ఇప్పుడు కోడ్ రాయాలి. సింపుల్, రిటర్న్ చేయాల్సిందే ట్రూ ఆర్ ఫాల్స్, అంతేనా. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ డైరెక్ట్ రిటర్న్ ట్రూ అందాం. రిటర్న్ ట్రూ. రాంగ్, ఎందుకు, ట్రూ, ట్రూ is not defined. Return true. The global name. అసలు ఏమైందో చూద్దాం ఒకసారి, ఎందుకంటే నాకు పైథాన్ రాదు కాబట్టి అడిగి నేర్చుకోవాలి. సో ట్రూ అనేది స్మాల్ ట్రూ కాదు, క్యాపిటల్ టీ ఉండాలన్నమాట ట్రూలో. ఓకే, సో దానికి ఫైనల్గా మనం చెక్ చేసి ఈ క్యాపిటల్, ఐ మీన్ ట్రూ ఆఫ్ ఆల్సో చెప్పేయాలి. ఓకే, అది మనం చేయాల్సింది. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, ఫస్ట్ లోయర్ కేసులో మార్చాలి. సో మనం ఏం చేద్దామంటే ఎస్, ఎస్ని లోయర్ కేసులో మార్చడానికి ఇన్బిల్ట్ మెథడ్ ఉందా చూడాలి ఫస్ట్ థింగ్. ఇన్ పైథాన్ హౌ టు కన్వర్ట్ ఏ అప్పర్ కేస్, ఐ మీన్ హౌ టు కన్వర్ట్ ఏ స్ట్రింగ్ టు లోయర్ కేస్. సో టు లోయర్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో ఆ ఫంక్షన్ తెలుసుకుందాం. ఓకే, ఇలా అనమాట, స్ట్రింగ్ అనేది ఎస్లో స్టోర్ అయితే ఎస్ డాట్ లోయర్ అని అంటే అది లోయర్ అవుతుంది. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అది కొత్త స్ట్రింగ్ని క్రియేట్ చేస్తా ఆబ్జెక్ట్ని, లేదంటే ఉన్న స్ట్రింగ్ని మ్యానిపులేట్ చేస్తుందా. విల్ ఇట్ క్రియేట్ న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఆర్ విల్ మ్యానిపులేట్ ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్, ఇది మనకు తెలుసుకోవాల్సింది. ఓకే, 1 minute. సో ఇన్ పైథాన్ స్ట్రింగ్ విచ్ మీన్స్ దే కెనాట్ బి చేంజ్ వన్స్ క్రియేటెడ్. సో కొత్తది క్రియేట్ చేస్తుంది. ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఏంటి, కొత్తది క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే మనం కొత్తగా స్టోర్ చేసుకోవాలి దాన్ని. సో ఇప్పుడు కొత్త న్యూ స్ట్రింగ్ అనమాట. సో మనం ఏమేస్తాం అంటే లోయర్ ఎస్ అంటే ఎల్ఎస్ అనమాట, లోయర్ ద స్ట్రింగ్ అనమాట, ఎస్ డాట్ లోయర్. ఓకే, మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ చేద్దాం ఫర్ సేఫ్టీ, ప్రింట్ ఎల్ఎస్, ఎల్ఎస్ రిటర్న్ ట్రూ రన్ అవ్వడానికని. ఓకే, చూసారంటే క్యాపిటల్ అనేది స్మాల్ అయ్యింది. సో ఓకే, నెక్స్ట్
మనం ఏం చేయొచ్చు అంటే ఆల్ఫా న్యూమరిక్ కాబట్టి ఆల్ఫా న్యూమరిక్ అని కూడా ఉంటుంది అనుకుంటా. సో మెథడ్స్ ఆఫ్ స్ట్రింగ్ ఇన్ పైథాన్. ఓకే, పైథాన్లో స్ట్రింగ్ మీద ఏమేమి మెథడ్స్ అప్లై చేయొచ్చు అంటే, సో క్యాపిటలైజ్డ్, టైటిల్, రీప్లేస్డ్, ఇండెక్స్డ్, స్ప్లిట్, జాయిన్, స్టార్ట్ విత్, ఎండ్స్ విత్, ఇస్ డిజిట్, ఇస్ ఆల్ఫా మనం చూసారా, ఇది మనకు కావాల్సింది. యాక్చువల్లీ మనకి అది స్ట్రింగ్ మొత్తం ఆల్ఫా న్యూమరికా కాదా అని చెక్ చేస్తుంది. మనకు కావాల్సింది అది కాదు. మనం ఒక్కొక్క క్యారెక్టర్ని గెట్ చేసి లేకపోతే మనం రీప్లేస్ చేయాలి. ఒక్కొక్క క్యారెక్టర్ని గెట్ చేయాలంటే ఎలా చేయొచ్చు, ఇక్కడ స్ట్రింగ్లో ఏదన్నా ఉందా, రీప్లేస్ అన్నాడు. ఏంటి రీప్లేస్ అంటే ఆల్ అకరెన్స్ ఆఫ్ ఓల్డ్ విత్ న్యూ. ఓకే, రీప్లేస్ ఫైండ్, ఫైండ్ కాదు, మనం గెట్ చేయాలి. గెట్ 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 లేదనమాట. లేదు అంటే ఏంటి, మనం సింగిల్గా ఒక్క క్యారెక్టర్ని గెట్ చేయడానికి కుదరదు అనమాట. సో మనం లోయర్ చేసినా కూడా మనము క్యారెక్టర్ని గెట్ చేయడానికి కుదరదు. సో ఎలా, హౌ టు గెట్ ఏ క్యారెక్టర్ బై ఇండెక్స్ ఇన్ పైథాన్. ఓకే, డైరెక్ట్ మనం S0 అని చెప్పి మనం తీసుకోవచ్చు అనమాట క్యారెక్టర్ని. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ క్యారెక్టర్ బై ఇండెక్స్? ఓకే, S0 నుంచి హెచ్ పెడితే ఖచ్చితంగా చేంజ్ అయిపోద్ది అనమాట. నో, STR ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఓకే, సో దాని బదులు ఎలాగంటే మనం, ఓకే ఇది కొంచెం కష్టమే. ఓకే, కొంచెం కష్టంగా ఉంది, బట్ స్టిల్ నేర్చుకొని కంప్లీట్ చేద్దాం మనం ఇప్పుడు. ఎలా చేయొచ్చు, ఓకే మనం ఏం చేద్దామంటే ఒక కొత్త స్ట్రింగ్ తీసుకుందాం. అదేంటంటే దాని నేమ్ వచ్చి ఏసి, ఆల్ఫా న్యూమరిక్, సారీ ఏఎన్, ఆల్ఫా న్యూమరిక్ అని ఎంటీ స్ట్రింగ్ అనమాట. మనం ఏం చేస్తామంటే ఒక లూప్ రన్ చేస్తాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ హౌ టు గెట్ లెంత్, ఆఫ్ స్ట్రింగ్ ఇన్ పైథాన్. LEN అనే ఫంక్షన్ వాడాలి, LEN ఆఫ్ ఎస్ అనమాట. సో LEN ఆఫ్ ఎస్ కాబట్టి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 0 నుంచి LEN ఆఫ్ LS అంటే లోయర్ స్ట్రింగ్. ఓకే, ఉన్నప్పుడంతా ఏం చేయాలి, మనము AN లేక అపెండ్ చేయాలి. సో AN ప్లస్ వెయిట్, అప్పుడు కూడా ఏంటి, ఈజ్ ఆల్ఫా న్యూమరిక్, ఆ క్యారెక్టర్ అనేది ఈజ్ ఆల్ఫా న్యూమరికా కాదా చెక్ చేయాలి. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ LS ఆఫ్ I డాట్ ఈస్ ఆల్, మెథడ్ పేరేంటి, ఈజ్ ఆల్ఫానా, ఈజ్ ఆల్నమ్, ALNUM ఈజ్ ఆల్నమ్. ఓకే, ఈజ్ ఆల్నమ్. ఓకే, ఈజ్ ఆల్ఫా న్యూమరికా అని చెక్ చేస్తాం అనమాట. సో అది ఆల్ఫా న్యూమరికా కాదా చెక్ చేస్తాం, ఇస్ ఆల్నమ్ అని. సో ఇక్కడ ఉంది, వెయిట్ ఇక్కడ ఉంది ఆల్ఫా న్యూమరికా కాదా అని. సో చెక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి,
ఒకవేళ ట్రూ అయితే, ఇఫ్ అది ఆల్ఫా న్యూమరిక్ అయితే అప్పుడు ఆ వాల్యూని మనము యాడ్ చేయాలి ఇది ఏఎన్ లేక్. ఓకే, ఏఎన్ని ఏఎన్ ఈక్వల్ టు ఏఎన్ ప్లస్ ఎల్ఎస్ ఆఫ్ ఐ. ఓకే, యాడ్ చేసుకుంటే అప్పుడు మనకున్న ఆల్ఫా న్యూమరిక్స్ అన్ని యాడ్ అవుతాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. ఫర్ లూప్ అయిన తర్వాత ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఏఎన్ అంటే చెక్ చేద్దాం, అంటే మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి స్టెప్ అచీవ్ చేస్తున్నాం లేదా అని. ఇక్కడ ఈ స్టెప్లో మనం లోయర్ చేయగలిగాం. ఓకే, సో చూద్దాం. సో లోయర్ చేసాము, ప్లస్ మనం అది కూడా అచీవ్ చేసాం, ఇది రిమూవ్ చేయడం. ఓకేనా, కరెక్ట్గా రిమూవ్ కూడా చేసాం. నెక్స్ట్ టాస్క్ ఏంటి, రివర్స్ చేసి రెండు సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. సో మన రివర్స్కి ఫంక్షన్ ఉండాలనుకుంటా, హౌ టు రివర్స్ అ స్ట్రింగ్ ఇన్ పైథాన్. రివర్స్ అనే ఫంక్షన్ ఉంది అనుకుంటున్నాను పైథాన్లో. సో ఎస్ ఏమో ఉంది, ఎస్ అని ఉంది, బట్ ఐ వాంట్ బెటర్. ఈస్ దేర్ ఎనీ అదర్ వే, లైక్ రివర్స్డ్ అని ఏదో ఉంటుంది అనమాట ఫంక్షన్. ఎస్, రివర్స్డ్ అని చూసారా, రివర్స్డ్ ఈక్వల్ టు జాయిన్ రివర్స్డ్ యూజింగ్ లూప్ అనమాట. యాక్చువల్లీ చాలా కష్టంగా ఉంది అబ్బాయి, పైథాన్లో రివర్సింగ్ ఈజీ అనుకున్నాం కానీ చాలా కష్టం. ఎస్ తీసుకొని ఒక బాక్స్ తీసుకొని రెండు సెమీ కోలన్లు -1 పెట్టాలి. ఓకే, మనం ఇదే కాపీ చేద్దాం. ప్రింటింగ్ బదులు రివర్స్ చేద్దాం. అదేంటి, రివర్స్ ఎస్, ఆర్ఎస్ అనమాట. సో రివర్స్ అయిన ఎస్ కాబట్టి ఆర్ఎస్. ఓకే, సో ఇప్పుడు మనం కంపేర్ చేయాలి, హౌ టు కంపేర్ టూ స్ట్రింగ్స్. ఓకే, హౌ టు కంపేర్ టూ స్ట్రింగ్స్ ఇన్ పైథాన్. ఓకే, అంటే మనం ఎలా కంపేర్ చేయాలో సింటాక్స్ చూద్దాం. ఓకే, సో ఎలా కంపేర్ చేయొచ్చు, ప్రింట్ S1 ఈక్వల్ టు S2. ఓకే, S1 ఈక్వల్ టు S2 డైరెక్ట్గానే కంపేర్ చేసేయచ్చు. ఓకే, ఈక్వాలిటీ ఇన్ ఈక్వాలిటీ. ఓకే, యా డైరెక్ట్ ఈక్వల్ టు పని చేస్తుంది అనమాట, బట్ జావాలో పని చేయదు, ఇందులో పని చేస్తుంది. సో ఇఫ్ అంటే మనం ఎండింగ్ లెక్క వచ్చేసాం ఆన్సర్లకి. ఓకే, ఇఫ్ ఎస్ కానీ ఐ మీన్ ఏఎన్, ఓకే, ఆల్ఫా న్యూమరిక్స్ అంటే ఐ మీన్ స్ట్రింగ్ అనేది ఈక్వల్ టు రివర్సల్ స్ట్రింగ్ అయితే ట్రూ అనమాట. అంటే ఏంటి ఏంటి అది పాలిండ్రోమ్, లేకపోతే రిటర్న్ ఫాల్స్. ఎఫ్ క్యాపిటల్ ఉండాలి. రన్ చేస్తావు, ఎర్రర్ వస్తే రెక్టిఫై చేద్దాం. ఓకే, ఇన్వాలిడ్ సింటెక్స్, ఎల్స్కి కూడా మనం ఇలా ఇది మెన్షన్ చేయాలి. ఓకే, సిన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, స్టిల్ మనకి ఫాల్స్ వచ్చింది. ఓకే, వై. ఇప్పుడు మనం ఇచ్చిన లాజిక్లో ఏది మిస్టేక్ ఉందో మనం చాట్‌జీపీటీ ఇచ్చి తెలుసుకుందాం. జస్ట్ యూ రివర్స్ ద ఒరిజినల్ స్ట్రింగ్ ఎస్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఫిల్టర్ లోయర్ కేస్ ఆల్ఫా న్యూమరిక్ స్ట్రింగ్ ఏఎన్. ఓకే, మనం ఎస్ని కాదు రివర్స్ చేయాల్సింది, ఆల్ఫా న్యూమరిక్ ఏఎన్ని కదా. సో ఏఎన్ని రివర్స్ చేయాలి. ఓకే, సారీ, అంటే స్టార్టింగ్ ఇచ్చిన ఇనిషియల్ ఎస్ని రివర్స్ చేశాను, బట్ ఇది రివర్స్ చేయాలి. చాలా స్లోగా ఉంది మన ప్రాసెస్, బట్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, యువర్ కోడ్ వర్క్స్ పర్ఫెక్ట్లీ ఫైన్, జస్ట్ కపుల్ ఆఫ్ సజెషన్స్ అనమాట. రిటర్న్ ఏఎన్ ఈక్వల్ టు ఏఎస్, అవును ఇది బెటర్ అనమాట, రిటర్న్ ఏఎన్ ఈక్వల్ టు ఏఎస్. ఎందుకంటే రిటర్న్ అంటే ఏంటి, ట్రూ ఆర్ ఫాల్సే రిటర్న్ చేస్తుంది ఇది. సో డైరెక్ట్ అదే బెటర్ అనమాట, కండిషన్ లేకుండా. సో రిటర్న్ ఏఎన్ ఈక్వల్ టు ఆర్ఎస్, ఇది ఒక ఫస్ట్ సజెషన్. ఎస్,
ఇది 10 అంటే మనం ఆప్టిమైజ్ అవ్వడానికి ఆ సజెషన్ ఒక్కటి సరిపోదు, ఒక్క చేంజ్. స్టిల్ 8.2 ఏంటి ఇంకా తగ్గిందా? ఇంకా తగ్గినట్టుంది మన యొక్క స్పీడ్ అనేది. లేదు ఇంక్రీజ్ అయింది, 12 ఉంది. సో నెక్స్ట్ చూద్దాం. You can use generator expression inside join to build an AN more effectively. C for C is ls if okay. ఓకే సపోజ్ అది ఇచ్చిన కోడ్ని పేస్ట్ చేద్దాం. ఓకే ఇది ఇప్పుడు చాట్ జీపీటీ కరెక్ట్ ఇచ్చింది అంటే ఏంటి, పైథాన్లో చాట్ జీపీటీ ఇచ్చింది కరెక్ట్ ఉంది. ఏం చేసింది ఇక్కడ, నేను చెప్పా కదా స్ట్రింగ్ బిల్డర్ అని, అదే కాన్సెప్ట్. ఇది పైథాన్లో ఉండే స్ట్రింగ్. ఇదేం చేసిందంటే నేను యూస్ చేసిన అంటే పైథాన్లో ఉండే స్ట్రింగ్ని యూస్ చేశా. బట్ ఇదేం చేసింది, స్ట్రింగ్ బిల్డర్ టైప్ అంటే స్ట్రింగ్ బిల్డర్కి సిమిలర్ అయిన లిస్ట్ని యూస్ చేసింది. అందుకే ఇది ఫాస్ట్ అయింది అనమాట. ఓకే నా కోడ్ స్లో అయింది. సి నాది సొల్యూషన్ ఇచ్చింది, చాట్ జీపీటీ కూడా సొల్యూషన్ ఇచ్చింది. బట్ ఇది ఎఫిషియెంట్గా ఇచ్చింది. ఎందుకు, దీనికి తెలుసు ఏమని, స్ట్రింగ్ బిల్డర్ ఎక్కువ బాగా పర్ఫామ్ చేస్తుందని. నాకు తెలిసినా కూడా దాని సింటాక్స్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. సో నేను అది కరెక్ట్ చేయలేకపోయాను అనమాట. సో ఇప్పుడు నేనేం చేయాలి, నా వరకు ఏంటంటే ఈ స్ట్రింగ్ బిల్డర్ ఎలా వర్క్ అవుతుంది పైథాన్లో మనం నేర్చుకోవాలన్నమాట. సో ఈ వీడియో కిందే మనం ఏం చేద్దామంటే రేపు వచ్చే క్లాస్కి మీరు స్ట్రింగ్ బిల్డర్ గురించి నేర్చుకోండి. నేను కూడా చాట్ జీపీటీని కొంచెం రెఫర్ చేసి స్ట్రింగ్ బిల్డర్ గురించి నేర్చుకుంటాను. అసలు ఈ సింటాక్స్ మీనింగ్ ఏంటి, సి ఫర్ ఇన్ అన్నారు, ఇది నాకు తెలుసు. ఫర్ వేరియబుల్ ఇన్ ఎల్ఎస్ అన్నారు. ఎల్ఎస్ అంటే ఏంటి, లోవర్డ్ స్ట్రింగ్ రేంజ్లో రన్ అవుతుంది. తర్వాత వెంటనే కండిషన్ ఇచ్చారు. ఓకే సంథింగ్ లైట్గా అర్థమవుతుంది, బట్ పూర్తిగా నేర్చుకుని వస్తాను. ఓకేనా, సో ఇది మ్యాటర్. ఈరోజు కొంచెం త్వరగానే ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి వ్యూవర్స్ కూడా పెద్దగా లేరు కాబట్టి. సో లెట్స్ ఎండ్ ఇట్ హియర్. ఓకే సో చెప్పాను కదా డైలీ 1 to 3 ఇంకా 5 to 7 లేదా త్వరగా క్లాస్ అయిపోతే 5 to 6 వరకే అనమాట. ఓకేనా, అలా మనం క్లాసెస్ రన్ చేద్దాం, డైలీ వెళ్దాం. ఓకే సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే కింద మనకి ఏమంటారు మీకు గ్రూప్స్ లింక్ ఉంటాయి, లేదంటే గిట్హబ్లో మనకి మన రాసిన కోడ్ కనపడుతుంది. సో ఏం చేద్దామంటే మనం ఈ కోడ్ని యాక్చువల్గా మనం సేవ్ చేసుకొని పెట్టుకుందాం అనుకున్నాం, బట్ లీడ్ కోడ్ ప్రాక్టీస్ చేసాం కాబట్టి అది కూడా ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది, లీడ్ కోడ్ ప్రొఫైల్లో సేవ్ అవుతుంది. సో ఇట్స్ ఓకే. ఓకేనా, సో గిట్హబ్ ఏం అప్డేట్ చేయట్లేదు నేను ఇప్పుడు. ఓకేనా, సో ఈ వీడియో కింద గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.